ఈరోజు స్టోరీలో జరిగింది చూస్తే ఒక్కసారిగా అందరి ప్లాన్ అయితే బయటపడిపోయింది. చివరిలో మాత్రం పెద్ద ట్విస్టే ఉంది. ఇదంతా కూడా తెలుసుకుందాం. కాకపోతే దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను ఈ కథ అంతా కూడా సింపుల్గా షార్ట్ కట్లో చెప్తాను. అండ్ ఈరోజు స్టోరీ స్టార్ట్ అవ్వగానే ధీరజ్ లారీ డ్రైవర్ని పట్టుకొని అసలు నిజం బయటపడతాడు. ఈ ప్లాన్ మొత్తం భాగ్యం చేసిందని చెప్తాడు లారీ డ్రైవర్. అది విన్న నర్మద సీరియస్ అవుతుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడే భాగ్యం వాళ్ళి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ, ఇక నర్మద వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళని బాగా తిడుతూ ఉంటారు. నర్మద అయితే భాగ్యాన్ని చెంప మీద కొడుతుంది. వల్లి అసలు నిజమేంటనేది ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇంతలో ప్రేమ వచ్చి వల్లిని గట్టిగా కొడుతుంది. డమ్మే యాక్సిడెంట్ అంటూ ఇలా చేస్తావా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. వల్లి బ్రతిమలాడినా ఎవ్వరూ వినిపించుకోరు. జరిగిందంతా మావికి చెప్పేస్తామని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ధీరజ్, వల్లి, ప్రేమ, నర్మద, ప్రేమ వీళ్ళు ముగ్గురు. ఇక అక్కడే ఒక్కసారిగా వల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది. మొదట అందరూ కూడా అది డ్రామా అనుకుంటారు. కానీ నిజంగా సీరియస్ అవడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లోకి చందు కూడా వస్తాడు. ఇవి డ్రామా అని మీకు తెలీదా అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి, డ్రామా అంటారేంటి, వల్లి ప్రెగ్నెంట్, తనని బాగా చూసుకోవాలి, ఇలాంటి టెన్షన్స్ అసలు పెట్టుకోకూడదు, ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తుంది. అది విన్న వెంటనే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వల్లి దగ్గరికి వెళ్ళి తనకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. కానీ చంద్రు మాత్రం చాలా సైలెంట్గా నిలబడుతూ ఉంటాడు. ఇక వల్లి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఈ రోజుతో ఇక్కడ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. రేపేం జరగబోతుందో చూడాలంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.